అందరికీ నమస్కారం. మొన్న జరిగిన ఎలక్షన్ అనూహ్య స్పందనగా అసలు ఢిల్లీ అసలు ఓడిపోతారు అనుకోలేదు. బీజేపీ గెలుస్తుందని ఎవరు ఊహించలేదు. సో ఏదేమైనప్పటికీ రాజకీయాలు అనేది తీవ్ర పరిణామాలు, ఏది ఎప్పుడు మారిపోద్దో చెప్పలేము. జనాలు మెచ్చిన వాడే చివరికి గెలుస్తారు. ఏదేమైనప్పటికీ ఈవీఎం లేకపోతే అది ఇది అంటాము, కానీ ఆడ ఏం లేదు, ఏం ఉండదు కూడా. ఎందుకంటే మనం ఓటమిని జీర్ణించుకోలేక, లేకపోతే నిజం చెప్పుకోలేక అది ఇదని అంటారు. సరే ఈవీఎంఏ అనుకోండి, ఎందుకంటే నాకు చూడలేదు కాబట్టి ఆ మాట నేను అనకూడదు. సో మనము పేపర్ పోస్టులు ఇదైనా వేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు చాలామంది రాజకీయం ఎంట్రీ ఇచ్చిన సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చిన దాదాపు కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు కనీసం ఎమ్మెల్యే కూడా గెలవలేదు. తర్వాత మాట అన్న తర్వాత జనాలు దగ్గర అడిగిండు, నేను చేసుకుంటా, సో నాకు టైం ఇవ్వండి, అవకాశం ఇవ్వండి. సో అడిగేదాన్ని బట్టి జనాల్ని, సో ఆయన అడిగిండు అంటే అవకాశం ఇవ్వాలని జనాలు చూసిండు. ఏంటంటే ఆ ప్లేస్లో ఉన్న వ్యక్తి సరిగ్గా చేయకపోతే నెక్స్ట్ ఇప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తి అడిగినప్పుడు, సో వీడు చేయలేదు, నెక్స్ట్ వచ్చే వ్యక్తికైనా మనం ఒక అవకాశం ఇవ్వాలా. సో వాడికి కూడా అవకాశం ఇస్తే ఏదైనా చేస్తాడేమో నాకు జనాల యొక్క ఆశ. అదన్నమాట సంగతి. అదేవిధంగా మై ఫేవరెట్ స్టార్ దళపతి విజయ్ అన్న కూడా దాదాపు రాజకీయాలు ఎంట్రీ ఇస్తాడు అనేసి కూడా ఇచ్చేసిండు. సో సభ అనేది చాలా గ్రాండ్గా జరిగింది. ఆడ ముఖ్యమైన ఏంటంటే కనీసం అభిమానులకి ఆటో ఛార్జ్ కూడా ఇవ్వలేదు, వాళ్ళే సొంత డబ్బులతో పెట్టుకొని వచ్చారు. స్టేజ్ కూడా ఏదేమైనప్పటికీ అంతా జనాలే పెట్టుకుంటారు. సో అంత అభిమానం అన్నమాట. జనాలు నచ్చిండ్రు, మెచ్చిండ్రు, చేయగలడు, మన కష్టాన్ని తీరుతుడు అని ఉంటుంది కదా. సరే మనకు తెలియదునే ఒకసారి గెలిచిన 5 సంవత్సరాలే కదా, ఆ తర్వాత మనం చూడలేమా. సో అందుకన్నమాట ఏదేమైనా పోతానికి రాజకీయాలు అనేవి చాలా చాలా అట్ట ఎంట్రుకలు మార్చేలోపు మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఎలక్షన్ అంటాము, అదంటే మీదంటాము, తిరుగుతూ ఉంటాము. ఆ ఎలక్షన్ అయిపోతుంది, గెలుస్తుంది, వాడు వస్తాడు. సరే ఎవరు వస్తాడు, మొత్తానికి ఆ ఇద్దరు క్యాండిడేట్లు సరే ముగ్గురు గెలుస్తాడు, అయిపోద్ది. తర్వాత మన పని మనం చేసుకుంటూ ఉంటాము. కానీ ఆ చేసిన వ్యక్తి మనకు సరిగ్గా పని చేస్తాడా లేదా అనేది చూడము. సరే ఏదేమైనప్పటికీ మనం ఎంచుకునే వ్యక్తి కరెక్టా కాదా, చాలా క్వశ్చన్లు వస్తాయి. ఎందుకురా ఈ టార్గెట్ ఈ రాజకీయం మీద అంటవా. సో ఎనివే మొత్తానికైతే ఈ రాజకీయ ప్రకంపనలు అనేది అలా అలా అప్పుడప్పుడు పెరిగిపోతూ ఉంటాయి. మన ఛానల్లో కూడా ఒక కంటెంట్ అనేది వాటికి సంబంధించింది కాబట్టి అన్ని సమాచారాలు అనేవి వస్తూ ఉంటాయి. మనది ఫుడ్కి సంబంధించింది కాదు, లేకపోతే ఒక క్యాటరీ కింద వాటికి సంబంధించింది కాబట్టి అన్నీ వస్తూ ఉంటాయి. సో అందుకోసమని ఏంది ఈ పరిణామాలు రాజకీయ మనకేమైనా ఉపయోగపడతాయా. ఇంతకు ముందున్న వ్యక్తి ఏమో మనకేమో బాగా పథకాలు ఇచ్చినాడు, చేసినాడు, అది ఇదేనా. ఇప్పుడున్న వ్యక్తి ఏమో నేను ప్రాజెక్టే చేస్తాను, నేను పథకాలకి డబ్బులు మళ్లించలేనని. ఇంతకు ముందేమో సంవత్సరానికి ఎంతో కొంత అకౌంట్లో ముట్టినాయి అని చెప్పుకొస్తారు మనకి. సరే నాకు ముట్టినవి లేదు తర్వాత సంగతి, కానీ ముట్టిన వాళ్ళ సంగతి చెబుతారు. ఇప్పుడేమో ఆయనేమో సరే ఉన్న వ్యక్తి అంటున్నారని సమాచారం, నా నోటి నుంచి నేను అన్నది కాదు, పేపర్లో చూసినది. అది చూడాలా. ఒక వ్యక్తి ఏమో నేను కష్టపడి సంపద సృష్టించి డబ్బులు ఇస్తానంటాడు. ఒక వ్యక్తి ఏమో సరే ఏదైతే అదైంది చెప్పి చూసుకుందాము అని చెప్పేసి అప్పు తెచ్చో ఏది చేసో చేసినాడని వాళ్ళు అంటున్నారు. ఇది జనాలకి ఉపయోగపడేదా ఉపయోగపడందా జనాలే తెలుసుకోవాలి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ కంటెంట్ దొరకలేదు కాబట్టి రాజకీయం మీద వీడియో తీసిన ఇదండి బాగా సరే అనమాట. ఎందుకైనా సరే అప్పుడప్పుడు ఒక టాపిక్ మాట్లాడాలా. దీంట్లో కూడా మనకి సో ఆలోచిస్తే విషయం అనేది మనకు అర్థమవుతుంది. నేను చెప్పిన కొన్ని మాటల్లో కూడా చాలా విషయాలు అనేవి చాలా దాగి ఉన్నవి. ఎందుకంటే మనం ఎన్నుకునే వ్యక్తి మనకి ఉపయోగపడతాడా లేదా. సో వార్డు మెంబరు కాకపోతే కనీసం ఒక మన
ఊర్లోనే ఒక వార్డు మెంబర్ నుంచి ఒక ఎమ్మెల్యే దాకా మనం చేసే వ్యక్తి ఏ విధంగా ఉండదు. ఇక్కడి నుంచే మనం చూసుకుంటే ఆ మాత్రం పట్టించుకోకపోతే హుషారుగా ఉండాలి అంటూ. హుషారుగా లేనోడు కూడా మన వాళ్ళు హుషారుగా ఉంటారు. అదనమాట సంగతి. ఏదేమైనప్పటికీ భయపడితే తాడు కూడా ఒక్కోసారి పాము అనిపిస్తుంది. అట్లుంటాయి రాజకీయాలు. ఢీ కొట్టాలి. నేను కూడా కంటెంట్ లేదని ఏదో కంటెంట్ మాట్లాడుతున్నాను, సేమ్ అట్టుందనమాట. ఓకే, ఎనీవే ఈ టాపిక్ మీకు ఎట్టగట్టు నచ్చింది అనుకుంటా. ఓకే, బాయ్.